హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తీసుకుని ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ అని చూసినట్లయితే మనకు ఐరా అండ్ ఇన్ఫ్రా వాళ్ళ మూన్ గ్లేడ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నానండి. దీంట్లో మనకు ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి. సో ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా అయితే నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 14 ఏకర్స్లో ఉంటుందండి. 7 టవర్స్ అయితే ఉంటాయి. 2 ఏకర్స్లో పార్క్ ఉంటుంది. ఒక్కొక్క టవర్ 40 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇది ఇంకా ఏంటంటే ప్లస్ పాయింట్, ఇది మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18Aకి అనుకుని ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చూస్తుంది మనకు నార్సింగ్ ఎగ్జిట్. అలాగే మన ప్రాజెక్ట్లో చాలా ల్యాండ్స్కేపింగ్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిక్ కాన్సెప్ట్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఈ ఓఆర్ఆర్కి ఇంకొక సైడ్ చూసినట్లయితే ఇక్కడ రాజపుష్ప ఇన్ఫినీ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కోకాపేట్ సర్కిల్ అయితే ఉంది. అలాగే దానికి ఆపోజిట్గా చూసినట్లయితే మనకు నార్సింగ్ జంక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ ది లైన్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి, టెర్మినస్ గ్రూప్ వాళ్ళది. అలాగే దీని పక్కనే ఎన్సీసీ వాళ్ళ అర్బన్ 1 అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ వంశీరామ్ వాళ్ళ న్యూ మార్క్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు వంశీరామ్ వాళ్ళ వినీల్ అనే అప్కమింగ్ మాల్ అయితే రాబోతుంది. అలాగే దీని పక్కనే రాజపుష్ప ప్రొవిన్షియా అయితే ఉంది. అలాగే దీనికి పక్కగా చూసినట్లయితే మనకు వాసవి అట్లాంటిస్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తుంది మై హోమ్ అవతార్ అనే ప్రాజెక్టు. దీనికి ఆపోజిట్గా చూసినట్లయితే ఇక్కడ ఫినిక్స్ ట్రైటాన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే సుమిద్ర వాళ్ళ పొలైస్ రాయల్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీని ఆపోజిట్లోనే యశోద అప్కమింగ్ హాస్పిటల్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు ఈ నియర్ బైలోనే లులు మాల్ కూడా రాబోతుందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే మనకు నార్సింగి కోకాపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి అలాగే ఓఆర్ఆర్ వ్యూకి అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒక్కొక్క టవర్ 40 ఫ్లోర్స్, 2 బేస్మెంట్, స్టిల్ టు 4 పోడియమ్స్ అయితే ఉంటాయండి. కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే చాలా ప్రీమియంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. చాలా స్పీడ్గా వర్క్ కూడా జరుగుతుందన్నమాట. దీని ఎలివేషన్స్ చూస్తే ఈ విధంగా అయితే ఎలివేషన్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఎలివేషన్స్ చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఖచ్చితంగా అయితే ఒక ప్రైమ్ ప్రాజెక్ట్ అయితే ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది. అలాగే మంచి ప్రైసింగ్ అయితే ఇప్పుడు ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే మనకైతే సేల్కి అయితే వచ్చాయి. సో 1400 SFT నుంచి తీసుకొని 3950 SFT దాకా అయితే ఉంటుందండి. అలాగే మనకు టోటల్ యూనిట్స్ కానీ చూసినట్లయితే 2489 యూనిట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు 2 బేస్మెంట్, స్టిల్ టు 4 పోడియమ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఎలివేషన్స్ ఇచ్చడం జరుగుతుంది. అలాగే మనకు 3 BHK సైజెస్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. 1400 నుంచి తీసుకొని 3045 వరకు. అలాగే 4 BHKs అయితే 3535 నుంచి 3950 వరకు అయితే ఉంటుంది. అలాగే 7 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి. అలాగే ప్రైవసీకి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ హౌస్ అయితే మనకు 135 SFT వరకు క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మనకు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఫర్ కిడ్స్, మెన్, తర్వాత మనం ఉమెన్కి సపరేట్ ఉంటుంది. 6th, 7th ఫ్లోర్లో మనకు స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, కాఫీ షాప్, లైబ్రరీ ఉంటుంది. 5th ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్, జిమ్, యోగా, మెడిటేషన్ ఇవైతే ఉంటాయి. 4th ఫ్లోర్లో మనకు స్పా, సెలూన్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. మినీ థియేటర్. 3rd ఫ్లోర్లో కిడ్స్ ప్లే జోను, తర్వాత డే కేరు ఇవైతే ఉంటాయి. 2nd ఫ్లోర్లో రెస్టారెంట్, కిచెన్, సూపర్ మార్కెట్, మెడికల్ సెంటర్, బిజినెస్ సెంటర్ ఇవైతే ఉంటాయన్నమాట. 1st ఫ్లోర్లో బ్యాంక్వెట్ హాల్, డైనింగ్ ఏరియా, అడ్మిన్ రూమ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది క్లబ్ హౌస్ వ్యూ అనమాట. అలాగే మనకి ఎమ్యూనిటీస్లో కారిడారు, లిఫ్ట్ లాబీ, బ్యాంక్వెట్ హాలు, సూపర్ మార్కెట్, మినీ లాబీ, మెయిన్ లాబీ, బిజినెస్ సెంటర్ ఇవన్నీ అయితే ఉంటాయి. యోగా ఇవన్నీ అయితే ఉంటాయి. రివర్ సైడ్ ఎమ్యూనిటీస్లో మనకు జెన్ జోను, స్వింగ్ సెట్, అవుట్డోర్ జిమ్, టెన్నిస్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, తర్వాత సీనియర్ సిటిజన్ పార్కు, ట్రీ హౌస్, బర్డ్ ఫీడింగ్ లాన్స్, తర్వాత మనకు సన్ డెక్స్, ఆక్వాటిక్ పాండ్, బబ్లింగ్ వాటర్, తర్వాత మనకు క్రికెట్ పిచ్, ఫ్రూట్ గ్రూ, ఎలివేటెడ్ వాక్వేస్, ఐకానిక్ వాటర్ బాడీస్ ఉంటాయి. అలాగే మనకు దీంతోపాటు ల్యాండ్స్కేప్ అండ్ వాటర్ స్కేప్ కోసం చాలా ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ అండ్ వాటర్ స్కేప్లో మెయిన్గా ఏంటంటే ఎంట్రన్స్ కెనపీస్ అయితే ఉంటాయండి. అలాగే ఇంటర్మీడియట్ ఐకానిక్ ట్రిల్స్ ఉంటాయి. తర్వాత సన్ లాన్స్, యోగా లాన్స్, వాటర్ బ్రిడ్జెస్, వాటర్ ఫౌంటైన్స్, ఫుడ్ కిసాకు, డైనింగ్, బార్బిక్యూ, తర్వాత మనకు మౌంట్ గార్డెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తర్వాత పౌడర్ రూము, కాఫీ షాప్, ఫౌంటైన్, ఐకానిక్ స్కల్ప్చర్స్, తర్వాత మనకు మెడో లాన్స్, ఆక్సిజన్ వ్యాలీ, మినీ యాంఫీ థియేటర్, తర్వాత పర్గోలా సీటింగ్, అవుట్డోర్ డైనింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే దీంతోపాటు మనకు పోడియం లెవెల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటున్నాయండి. సో ఈ పోడియం లెవెల్ మీద చూసినట్లయితే మనకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, అవుట్డోర్స్ సీటింగ్ ఏరియాస్, వెహికల్ ఫ్రీ పోడియము, పార్టీ లాన్స్, స్కేట్ బోర్డ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్లో 24/7 సెక్యూరిటీ విత్ CCTV, బయోమెట్రిక్ యాక్సెస్,
ఫైర్ సేఫ్టీ సిస్టము, తర్వాత స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలారం సిస్టము, ఇలా ఇవన్నీ అయితే మనకు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకు అడిషనల్ హైలైట్స్ చూసినట్లయితే మనకు రిక్రియేషన్ స్పేసు, తర్వాత మనకు స్పెషల్ ఫీచర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకు క్రికెట్, టెన్నిస్, బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ అయితే ఉంటాయండి. దాంట్లో పెట్ పార్క్ ఇవన్నీ అయితే ఉంటాయి. మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే 7 టవర్స్తో చాలా లగ్జరీగా అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే మంచి ప్రైసింగ్ అయితే వస్తుందండి. ఓటీపీ ఆప్షన్లో మనం చూసినట్లయితే 5,999 పర్ ఎస్ఎఫ్టీ అయితే కోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్. అలాగే మనకు 11th ఫ్లోర్ నుంచి హై రైజ్ అయితే ఉంటుందండి. 84 lakhs నుంచి అయితే మన ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.